హాయ్ పేరెంట్స్. సో మీరు మీ కిడ్తో ఏ టైప్ ఆఫ్ పేరెంట్గా మీరు ఉంటున్నారు, ఇది ప్రతి పేరెంట్ మీకు మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్. నేను నా కిడ్తో ఏ టైప్ ఆఫ్ పేరెంట్గా నేను ఉంటున్నాను, ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందరూ బొమ్మరిల్లు మూవీ చూసే ఉంటారు కదా. బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్, ఎంతమంది మాట్లాడుకొని ఉంటాము బొమ్మరిల్లు ఫాదర్ అని ఒక ట్రెండే నడిచింది కదా. అంటే ప్రతిదీ మనం అవకాశం ఇస్తాం, కానీ వాడు చేయకముందే మనమే చేసేస్తూ ఉంటాం. సో మనకి నచ్చినట్టే వాడు ఉండాలి, మనకు నచ్చినట్టే వాడి లైఫ్ ఉండాలి అని మనమే డిజైన్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? ఇది కరెక్ట్ పేరెంటింగ్ అంటే డెఫినెట్లీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎంతమంది బాహుబలి మూవీ చూసి ఉంటారు? శివగామి, నా మాటే శాసనం, నేను చెప్పా అంటే నువ్వు ఇలానే ఉండాలి, నేను చెప్పానా నో అది చేయొద్దు, నో ఇది చేయొద్దు, ఇలానే ఉండాలి, నువ్వు ఇదే చేయాలి అని చెప్పి బౌండరీస్ పెడుతూ ఉంటాం పిల్లలకి. వాళ్ళ ఎమోషన్కి రెస్పెక్ట్ చేయకుండా మనం చెప్పిందే జరగాలి అన్నట్టుగా శాసనం చేస్తూ ఉంటాం. ఇలా మీలా ఎంతమంది పేరెంట్స్ ఉంటూ ఉన్నారు మీ పిల్లలతో? ప్లీజ్ పేరెంట్స్ చెక్అవుట్. అండ్ ఇలా కాకుండా ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు, అసలు నాకు అవసరమే లేదు, వాడు ఏం చేస్తున్నాడో నా పనిలో నేను బిజీగా ఉంటున్నాను, నేను మార్నింగ్ వెళ్తున్నాను ఈవినింగ్ వస్తున్నాను, నా వర్క్లో నేను బిజీగా ఉంటున్నా. ఇలా ఇంకెంతమంది పేరెంట్స్ ఉంటున్నారు? సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు బాహుబలిలా ఉన్నా, బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్లా ఉన్నా, లేకపోతే అసలు మీ కిడ్తో సంబంధం లేకుండా మీ లోకంలో మీరు బిజీ ఉన్నా, ఈ రకంగా మీరు ఏ రకంలో ఉన్నా సరే మీ కిడ్ ప్రాపర్గా గ్రో అవ్వలేడు. వాడి ఎదుగుదలకి మీరే పెద్ద అడ్డుగా ఉంటున్నట్టు అర్థం చేసుకోండి. సో మరి మేము ఎలా ఉండాలి అని అంటే, అగైన్ నేను మళ్ళీ మూవీ ఎగ్జాంపుల్తోనే చెప్తున్నా. ఎంతమంది హాయ్ నాన్న మూవీ చూశారు? సో హాయ్ నాన్న మూవీ చూసినట్లయితే నాని ఉంటాడు కదా వాళ్ళ పాపతోటి, ఎక్కడెక్కడ బౌండరీ క్రియేట్ చేయాలి, ఎక్కడెక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎక్కడ లవ్ చూపించాలి, ఆల్వేస్ దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. మనం పిల్లలకి బౌండరీ క్రియేట్ చేయాలి, అలాగే మన ప్రేమను కూడా ఇవ్వాలి, వాడి ఎమోషన్కి రెస్పెక్ట్ చేయాలి, అలాగే మనం ఏం చెప్తున్నామో అది కూడా కిడ్ ఫాలో అవ్వగలగాలి. ఆల్వేస్ ఒక 60:40 ఫార్ములాని పేరెంట్స్ ఫాలో అవ్వాలి. 6 times మనం ఏం చెప్తున్నామో కిడ్కి, కిడ్ అది ఫాలో అయ్యేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కిడ్కి. 4 times కిడ్ ఎమోషన్కి మనం రెస్పెక్ట్ చేయాలి. ఇలా మీరు ఫాలో అయినట్టయితే కిడ్ గ్రోత్ చాలా బాగుంటుంది, వాడి ఎమోషనల్ మెంటల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా చాలా బాగుంటుంది. Thank you.